కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కొన్ని రకాల మైకుల్లో వాయిస్లు రావటము, అలా పలానా జ్యోతిషాలయం అని చెప్పి, ఆ జ్యోతిషాలయం అని చెప్పి, ప్రేమ, పెళ్లి, వివాహం ఇలాంటి సమస్యలు ఏదున్నా లేదు అని అంటే వశీకరణం అని చెప్పి ఇలాంటి బాగా ఎక్కువగా వినిపించడం జరుగుతోంది. అలాంటివి నమ్మి ప్రస్తుత రోజుల్లో మనకు ఈ రిలేషన్స్ భార్యాభర్తలవి దెబ్బతినడము, విడాకుల కేసులు ఎక్కువ అవటము, లేదంటే ప్రేమించిన వాళ్ళు వన్ సైడ్ నుంచి అంటే ఉండి ఇంకొక సైడ్ లేకపోతే ఇలాంటివి విన్న తర్వాత ఓహో అతను ఇలా చేస్తే నిజంగా నా దగ్గరకు వస్తాడేమో, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయి అలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు చాలా మంది. నిజంగా ఇవి మూఢనమ్మకాలనే అనిపిస్తోంది. మీరేం చెప్తారు వాటి గురించి? అంటే పురాణాల్లో కొన్నిటి గురించి కొన్ని రకాలుగా చెప్తూ వచ్చారు కదా, దీనికి సంబంధించి ఏదైనా ఉందా? దాన్ని వీళ్ళు ఈ రకంగా మార్చేశారా అంటే ఏం చెప్తారు? దీని గురించి నేను చెప్పే విధానం ఒకటి ఉంటే, మహాభారతం కనుక వింటే ఈ యొక్క వశీకరణ ప్రయోగాలు చేసేటువంటి స్థితిలో ఆ మనిషి తత్వాలు ఎలా ఉంటాయో మహాభారతంలో ప్రత్యక్షంగా చెప్పబడింది. పాండవులు అంటే ఇందులోంచి వచ్చి మీకు విషయం చెప్తానమ్మా. అలాగండి. పాండవులు 5గురు, ద్రౌపది ఒక ఆమె. ఆ ద్రౌపది దగ్గరికి ఒకసారి సత్యభామ వస్తుంది. వచ్చి ద్రౌపది అంటే వదిన సంథింగ్ పిలిచేసేసి, లోక విఖ్యాతులైనటువంటి 5గురు భర్తలు మీ అత్తగారు కానీ నువ్వు ఒక మాట చెబితే ఎవ్వరూ ఒక మాట కాదు అనకుండా నువ్వేం చెప్తే చేస్తారు, నీకోసం ప్రాణం ఇస్తారు వాళ్ళు 5గురు. ఏం మందు పెడితే ఇలా చేస్తున్నారు, ఏం మందు పెడితే భర్త ఇంట్లో వశీకరణం అవుతాడు, భర్త వశం అవుతాడు, ఆ రహస్యం నాకు కూడా చెప్పు అంటే అర్థం కాదు ఆవిడికి. ఏంటమ్మా అంటే, లోక విఖ్యాతులు నీ భర్తలు 5గురు, కానీ నీ మాట కాదన్నారు ఎవరు. ఇలా చెయ్యాలి అంటే ఓకే, ఎందుకు ఏమిటి అని కూడా అనరు. నువ్వు ఏం చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఇంకా మీ అత్తగారితో సహా మాట కాదని కూడా చేస్తారు. ఏం మందు పెడితే మనిషిని ఎలా మా కొంగు చుట్టూ తిప్పుకోవచ్చు, ఆ ఒక్క విషయం, ఆ రహస్యం నాకు చెప్పవమ్మా అని మళ్ళీ అంటే ఆవిడ ఒక నవ్వి భామామణి అంటుంది. అంటే సత్యభామ కదా. మరి ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకో, పరపురుషుడు కావచ్చు, పర స్త్రీ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకళ్ళ మీద ఇష్టం ఉండొచ్చు కాక, ఇష్టం లేకపోవచ్చు కాక, ఒక మనిషిని ప్రేమించవచ్చు కాక, ఏదైనా సరే ఎప్పుడైతే నువ్వు ఆ మనిషిని నీ కొంగుకు కట్టించుకోవడానికి వశీకరణం చేస్తున్నావునో, మందు తినిపిస్తున్నావని తెలిసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఉన్మాదం వస్తుంది, నడి వయస్సులోనే వృద్ధాప్యం వస్తుంది, అకాల మరణం వస్తుంది, పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇలా ఇంకా నువ్వు మందు పెడుతున్నావు, వశం చేసుకుంటున్నావు అని చెప్పి ఆ ఇంటి మనిషికి కనుక తెలిస్తే త్రాచుపామున్న ఇంటిని చూసినట్టుగా నేను చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మందు మాపు అనేటువంటి విషయం ఎవరికి పెట్టవద్దు, అటువంటి ఆలోచన రావద్దు. మరి ఇక నా విషయం అంటావా, మరి లోకపాలకులు విఖ్యాతులైన భర్తలు నా వెనకాల ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే, మా అత్తగారు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో ఎలా ఉండేది అనేటువంటి విషయాన్ని చూసి అలానే నేను ఉంటున్నా. నా పుట్టినింటా నాకు మాట్లాడకుండా, మెట్టినింటో మాట్లాడకుండా, మా అత్తగారు ఎవరెవరి ఇంటికి వస్తే ఎవరితో ఎలా మెదిగేవాళ్ళో అదే రకంగా నేను మెదుగుతున్నా. కనుక నా భర్తలు అలా ఉంటున్నారు. భర్తను వశం చేసుకోవాలి అని అంటే వాళ్ళకి మందులు మాపులు అక్కర్లేదు, ఉండే విధానం, ప్రేమించే విధానం. అతను చికాకు పడతాడు, 100 రకాల పనులు ఉంటాయి బయట. ఆ 100 రకాల పనులు ఇంటికి చేసుకొని ఇంటికి వస్తాడు, ఏదో ఒక చికాకు పడతాడు. ఆ చికాకు పడ్డప్పుడు నువ్వు వెంటనే చికాకు పట్టం కదా, గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి నీ కొంగు తీసుకొని మొహం ఇలా తుడిస్తే 1 గంట తర్వాత, అంటే నా భార్యని నేను గబెక్కించి చికాకు పడ్డా ఒక్క మాట అనలేదు కదా, నాకు ఇదవుతుంది చెప్పి ఫ్యాన్ వేసి మొహం తుడిచిందని చెప్పి 1 గంట తర్వాత తనకి అనిపిస్తుంది. ఆ క్షణం నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరిస్తాడు, అది వృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటూ వస్తుంది. ఇది భారతరీత్యా మనకు విధానం. ఇప్పట్లో అమ్మ నేను చాలా చూసా ఈ వశీకరణలు. ఎందుకు తెల్లవారు లేస్తే కనీసం ఒక రోజుకి 60-70 ఫోన్లు వశీకరణ మీదే వస్తాయి గురుగారు అని చెప్పి. నేనంట
ఒక మనిషి మీద వశీకరణ ప్రయోగం చేసి ఆ మనిషిని మనం దగ్గరకు తెచ్చుకోవటం అంటే శవంతో సంసారం చేసినట్టే అంట. శవంతో సంసారం చేసినట్టే. అదేంటండి గురుగారు అట్లా అంటారు? ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేని అమ్మాయి నువ్వు వశీకరణం చేసుకుంటే అమ్మాయికి ఏం తెలుస్తుంది? నువ్వు వశీకరణ చేసుకుంటావు, అమ్మాయికి తెలియదు, నీతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి నీతో వచ్చి ఉండడానికి ఒక శవం దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండడానికి తేడా ఏముంటుంది అసలు? అంటే ఏం జరుగుతుందో అమ్మాయికి తెలియదు, అదే అబ్బాయికి కూడా ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు. తెల్లారితో జీవితాలు నాశనం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా అంతే. అన్యోన్యం పెరగటానికి మనం చేసే విధానాలు ఉంటాయి. కానీ వశీకరణం ఏంటండి? ఈ వశీకరణం వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయండి. పెద్ద సమస్య కాదు. నేను మాట్లాడుతూ ఈ వశీకరణలో మందులు పెట్టేవి కొన్ని ఉంటే మాట్లాడుతూ కళ్ళతో వశీకరణ చేసేస్తారు. ఉన్నాయి అలాంటివి కూడా చాలా ఉన్నాయండి. ఆ వశీకరణం ఇక్కడ నేను మీతో మాట్లాడుతూ వశీకరణ చేసుకుంటే పెద్ద కష్టం కదమ్మా. దానివల్ల ఏంటి ఉపయోగం? నాకేదన్నా కాసేపు ఆనందం ఉంటుందేమో, అంతే. జీవితకాలం నరకమే కదా. ఒకటి, ఆ భార్యకి ఆ భర్త మీద ప్రేమ అనురాగం ఉండాలి. అది లేదు, ఏదో కారణం చేత ప్రేమ అనురాగం వృద్ధి చెందటానికి మనం ఏ ఆరాధన చేయాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. వశీకరణ ఒక్కసారి చేయటం మొదలు పెడితే జీవితకాలం చేయాలమ్మా. అంటే సేమ్ అదే మనిషికి ఒకసారి వశీకరణ చేస్తే ఒక 3 నెలల వరకు అది పనిచేస్తుంది. 3 నెలలే. మరలా మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 10 సార్లు చేసేటప్పటికి ఆ మనిషి ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ మనిషి కూడా వృద్ధుడైపోతాడమ్మా. నడుము పడిపోతుంది, అకాల వృద్ధుడైపోతాడు. అన్ని ప్రపంచంలో ఎక్కడా లేని రోగాలన్నీ మనకే వస్తాయి. లేదా ఒక రకమైన ఉన్మాదిగా మారిపోతాడు మనిషి. అసలు అతని కళ్ళలోకి చూడలేము, అతని దగ్గర కూర్చోలేము, అతని ఇంట్లోకి వస్తుంటే మనం తట్టుకోలేము. ఆ రకమైన ఉన్మాదిస్తుంటే ఏ మనిషిని ఏ క్షణంలో దేని పెట్టి కొడతాడో ఎలా చేస్తాడో అర్థం కాని స్థితికి తయారైపోతాడు. మానసికోన్మాది. కాబట్టి ఇవి నేను చూస్తూ ఉంటా. ప్రేమ పెళ్ళిళ్ళు మీకు అవ్వట్లేదా అంటే అనుకుంటుంటా, ఈ వాళ్ళకి సిగ్గు లేదా, వీళ్ళకి బుద్ధి లేదా? ప్రేమ పెళ్ళి నీకు ఆ అమ్మాయి నీకు వశం కాకపోతే నీకు వశం కాకపోవటం ఏంటి? వశపడటం ఏంటండి? నువ్వంటే అమ్మాయికి నిజంగా ఇష్టమైతే నువ్వు ఎక్కడున్నా నీ గురించి వస్తుంది. ఇష్టం లేదు, నువ్వు వశం చేసుకున్నావు, వశీకరణ ప్రయోగం చేసావు, 3 నెలలు వశీకరణ ప్రయోగం చేస్తావు, పెళ్లి చేసుకుంటావు, కాపురం చేస్తావు, అమ్మాయి కడుపుతూ ఉంటుంది, తర్వాత నీతో సంసారం చేస్తుంది, నువ్వు ఎలా అనుకుంటున్నావు? అప్పుడు ఆ తర్వాత అమ్మాయికి అర్థం కాదా, ఏదో చేశాడు, మందు పెట్టాడు, ఏదో విషయం అర్థం కాదా? ఆనాడు నీ బ్రతకంతా ఏమవుతుంది? ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేకపోతున్నారు? 2. ఇప్పుడు గురుగారు, ఈ వశీకరణ అనేది ఎంతసేపు ఇలా నెగిటివ్ గానేనా మంచిగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? 2 రకాలు ఉంటాయమ్మా. కానీ 99% మంచిగా ఎవరు ఉపయోగించరు. ఇప్పుడు మంచిగా చేసేటువంటిది మంత్రబలం. అవి యజ్ఞ రూపంలో చేస్తారు. సర్వజనమే వశమానే స్వహ. మనం వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేయాలంటే మనకు జనాలు కావాలి, జనం వస్తేనే ధనం వస్తుంది. దానికి చేసే వశీకరణ హోమాలు వేరు. అంటే అప్పుడు జనాకర్షణ కోసం, జనాకర్షణ, ధనాకర్షణ అది వేరు. మళ్ళీ ఆ ఆకర్షణ, ఈ వశీకరణం అనేటువంటి విషయం వేరు. మళ్ళీ వశమానే స్వాహ అంటాం. ఈ వశం అనేటువంటిది ఏ రకంగా జనాలు వశీకరం కావాలి, తద్వారా ధనం అనేటువంటిది రావాలి, మనల్ని ఆకర్షించాలి ధనం. దానికి జరిగేటువంటిది మంత్రం వేరు. కానీ మామూలుగా వశీకరణ అనగానే స్త్రీ పురుషులకు సంబంధించిన దాంట్లోనే 100కి 99.5 జరుగుతాయి. వీళ్ళకి కూడా అమ్మా, నేను మీ చాలా మందికి చెబుతున్నాను, ఆ అమ్మాయి వశీకరణ చేస్తాను, ఈ అబ్బాయిని వశీకరణ చేస్తాను అంటే అటువంటి తొందరపాటు చర్యలకి కనుక మీరు ముందుకు వస్తే తర్వాత వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, మీ జీవితం నాశనం అవుతుంది. వశీకరణంతో మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేశారు, ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు మీరు, లేదంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు, ఆ అమ్మాయిని పొందాలి అని చెప్పి మీరు వశీకరణ ప్రయోగం చేస్తే ఒక శవంతో సంసారం చేసినట్టుగా అది ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత అమ్మాయికి అందులో నుంచి బయటకు వచ్చిన రోజు నాడు ఎంత అసహ్యంగా వికారంగా మనల్ని వికృతంగా చూస్తారు మనల్ని. అంటే ఈ మనిషిలో ఇటువంటి పని చేశాడా, జీవితకాలంలో అమ్మాయిలో ముద్ర పడిపోతుంది. సరే ఇక తప్పదు కాబట్టి కడుపుతో ఉందని ఇంకో కారణం చేత ఉండొచ్చేమో ఇంట్లో, కానీ ఆ ఒక్క నెగిటివ్ థాట్ జీవితంలో అమ్మాయికి పోదు. మంచిగా ఉండడం కోసం అని ఏదో చేస్తే ఇది కాస్త తెలిస్తే మంచిగా ఉండడమే కానీ మొత్తానికే తిప్పి కొడుతుంది. మంచిగా ఉండడం కోసం చేయటం, ఇది మంచిగా ఉండడం కోసం చేయడం కాదు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా పెట్టుకొని చేసి ఉండొచ్చేమో. వశీకరణంతో ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో మనం దగ్గరకు తెచ్చుకుందామంటే అది మంచి కదమ్మా.
మంచి మంచి కాదు. స్వతహాగా నీ మీద ఒక అభిప్రాయం లేనప్పుడు నువ్వు మంత్రప్రయోగంతో మందు పెట్టో మరుగు మందు పెట్టో ఇంకోటో వశీకరణ ప్రయోగంతో నువ్వు ఆకర్షింపగలుగుతున్నావు. ఎంతసేపు ఉంటుంది అది? ఉన్నంతసేపు 3 నెలలు మహా అయితే. తర్వాత జీవితకాలం నువ్వు చేస్తూనే ఉంటావా? కరెక్ట్ కాదు కదమ్మా అది. అలా 3-4 సార్లు తీస్తే అమ్మాయి చచ్చిపోతుంది, లేదా అబ్బాయి చనిపోతాడు. అంటే దానికోసం ఎంత నువ్వు తాపత్రయపడింది. బతిమిలాడుకో, ఏమో ఉంటుంది దానికి, అది వేరు. కానీ ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేటువంటిది ధనాకర్షణ, ధనవశీకరణ, జనవశీకరణకి చేసేటువంటిది మంచిది వేరు. అది గణపతికి ఆరాధనలు అలా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు స్వీట్లలో పెట్టి పెడతారమ్మా. చాలా మందికి మన ఇంటికి వచ్చారు, నేను కొన్ని వాళ్ళ ఇళ్ళ తీసుకుని స్వీట్లు తినద్దని చెప్పి చాలా చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా బయట ఏదో ఈశ్వరుడు అనుగ్రహం, మనం గొప్పని కాదు, ఆ టయానికి మన దగ్గరికి రావటము, దానికి ఏదో విరుగుడు చెప్పడం, వాళ్ళు అది చేసుకోవటము, ఆ భర్తకి బయటపట్టాలి, ఇవి జరిగినాయి. ఏంటంటే ఇది కేవలం అంటే ఒక మనిషి మీద ఇష్టంతో కాదు, ద్వేషం మీద కూడా చేస్తారు. ద్వేషం మీద కూడా చేస్తారు. రీసెంట్గా ఒకళ్ళు వచ్చారమ్మా, ఏం లేదు, ఏం జరిగిందో తెలియదు, సుమారుగా ఆవిడ 40 లక్షలు ఇచ్చేసింది. ఎవరికి? ఒక తనకి. ఓకే, ఎందుకు ఇచ్చింది? వశం. అలా చేశారా వాళ్ళు? వశీకరణ ప్రయోగం, నేను ఏం అడిగితే నువ్వు ఇవ్వాలి అన్నట్టుగా భార్య బిడ్డల్ని కూడా పక్కన పెట్టి ఇచ్చేసేటప్పుడు అసలు తెలియలా. తర్వాత నువ్వెవరన్నా స్థాయికి వచ్చినప్పుడు తెలిసింది విషయం. ఇప్పుడు చెప్పండి మరి, అంటే ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారు. దానికి తోడు కోపాలు వస్తాయేమో కానీ ఈ మధ్యకాలంలో ఈ కేరళ నుంచి కొంతమంది మాంత్రికులు ఇక్కడ దిగబడ్డారు. అసలు మా జనాలకు కూడా కేరళ తంత్రంతో పనేంటి? నిజంగా కేరళలో అంత తంత్రం పనిచేసే వ్యవహారం అయితే వాళ్ళు కేరళలోనే ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి వ్యవహారం చేస్తున్నారు? మేము కేరళ తంత్రం చేస్తాం, ఏదో రకరకాల ప్రయోగాలు అంటారు. అంటే మీ రాష్ట్రంలో మీరు కేరళలో మిమ్మల్ని ఎవరు దేక్కపోతే ఇక్కడికి వచ్చింది? అక్కడ తంత్ర ప్రయోగాలు ఇక్కడ చేసి వశీకరణ ప్రయోగాలు చేయటాలు ఇవన్నీ కూడా దీనివలన ఎవరు బాగుంటున్నారు, ఎవరు నాశనం అవుతున్నారు అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు నేనున్నా, మాకు తెలుగు రాష్ట్రాలు, నేను అక్కడికి వెళ్ళి నేను బ్రతకగలనా? అక్కడికి వెళ్ళి నేను ఏ హోమం చేస్తాను ఏదైనా ఉండదు. ఎందుకని? ఆ విధానం వేరంటారు. కానీ మనం ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రం నుంచి వచ్చాడు, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు, వాడు మెస్మేర్ వచ్చేసాడు, వాడు ఎంత తిరుగుతున్నాం మనం. అరే ఒక తాంత్రికము అంటే అది ఎంతవరకు కరెక్టు, అది మనకు ఉపయోగిస్తుందా లేదా, మన విధానం ఏంటి, మన విధానానికి తాంత్రికానికి సంబంధం లేదు కదా అనేటువంటి చిన్న లాజిక్ను మనం మిస్ అవుతున్నాం. దీనివల్ల ఈ అంటే స్వతహాగా ఈ యొక్క వశీకరణ ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు అన్నీ కూడా అక్కడి నుంచే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఆ తాంత్రిక ప్రయోగాలు చాలా తక్కువ. కేవలం కూడా మందు పెట్టేస్తుంటారు మన వాళ్ళు, మరుగు మందులు అన్నీ ఉంటుంటాయి, ఆ మందు పెట్టేసేసి వశీకరణ చేసేస్తుంటారు. కానీ కొంతమంది తంత్ర ప్రయోగంలో చేస్తున్నారు. ఈ తంత్ర ప్రయోగంలో చేసేటువంటిది సుమారుగా 1.5 సంవత్సరం ఉంటుందా? ఓకే. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం? 2 కుటుంబాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి నేనైతే ఆ వశీకరణ జోలికి ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు. నీ విధానం ఎలా ఉండాలంటే అవతల మనిషి నచ్చేటట్టుగా నువ్వు ఉండాలి. నచ్చాలని చెప్పి ఉండద్దు. నచ్చాలని చెప్పి ఉంటే జీవితకాలం మోసం చేసినట్టే. స్వతసిద్ధంగా నువ్వు ఉండేటువంటి విధానం అవతల వ్యక్తికి నచ్చి దగ్గరకు వస్తే జీవితకాలం కలిసి ఉంటారు. దానికోసం ఎక్కడా మనస్పర్ధలు వస్తాయి, దానికి సంబంధించిన పూజ పురస్కారము గ్రహ జపంలో చేస్తాం. అంతేగాని ఆ మనిషి కావాల్సినదే అనే వశీకరణం చేస్తే అది 99% దక్కదు. దక్కితే తర్వాత ఉండేటువంటి జీవితం నరకం ప్రత్యక్షంగా. కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దని నేను చెప్తానమ్మా. ఓకే, అదే విషయం. అంటే ఇటువంటివి ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి నిజంగా ఏ ప్రాబ్లం ఉండదు అని ఎన్నో మభ్యపెట్టే విషయాలు చెప్తూ ఉంటారేమో వాళ్ళ అంటే వ్యాపార దృక్పథంతో. కానీ మనం ఏంటి అనేది కాస్త ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఏం లేదు, ఒకటే, నేను ఒక అమ్మాయి గురించి వశీకరణ ప్రయోగం చేస్తున్నాను, అది అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయిని నా పక్కన కూర్చోబెట్టుకోవడం కరెక్టా కాదా? నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా, నా ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద వేరే మనిషి ఇలాంటి ప్రయోగం చేస్తే నేను తట్టుకోగలనా?
చిన్న విషయం అంతే. గమనించుకోగలిగితే చాలమ్మా. అది మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.